రైట్. ఏం చెప్తున్నాం మనం? ఏం ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కాలేదు మీరు? కాలేజీకి రాలేదు ఏంటియా? హలో, హలో సార్ కాలేజ్ ఉన్నాయని తెలియదు సార్. ఏమున్నది, నేను 16 నుంచి ఆగస్ట్ 16 నుంచి కాలేజీలు రన్ అవుతాయి ఆఫ్లైన్ లో అంటే మీకు తెలీదా? అన్ని తెలుస్తాయి. రేపు నుంచి రండి. ఓకే సార్. నేను దేనికి రామంటారట? ఆన్లైన్ లేకి రారు, ఆఫ్లైన్ కాలేజీకి రమ్మన్నారు. రైట్. పోతే మీకు ఏ యూనిట్ చెప్తూ ఉన్నాము? 4th యూనిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్స్ కదా, అవునా? హలో సార్, ఇన్సూరెన్స్ కంపెనీ, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అకౌంట్ జీవిత బీమా సంస్థలు, జీవిత బీమా సంస్థలు 4th యూనిట్. అవి ఎలా ముగింపు లెక్కలు తయారు చేస్తాయి, ఏమేమి ముగింపు లెక్కలు తయారు చేస్తాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ నోట్స్ రాసుకున్నారా? ఫామ్ ఏ ఆర్ఏ రెవెన్యూ అకౌంటు, ఫామ్ ఏ పిఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, ఫామ్ ఏ బిఎస్ బ్యాలెన్స్ షీటు రాసుకున్నారా? అవన్నీ ఏమే రాసుకున్నారా? పెట్టానా లేదా? రాసుకున్నాను సార్. రాసుకుంటే ప్రాబ్లం అవుతాం. ఓకే సార్. ఏమేమి రాస్తున్నారు మీరు? సార్ నాకు అంతమే సమస్య లాభ నష్టాల ఖాతా, ఆస్తులు పట్టి సార్. లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పులు పట్టింది రాసుకోండి. రెవెన్యూ అకౌంట్ మెయిన్ ఇక్కడ. రెవెన్యూ అకౌంట్ వేసుకున్నారా? ఆర్ఏ రెవెన్యూ అకౌంట్, పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, బిఎస్ బ్యాలెన్స్ షీట్, 3 వేసుకోవాలి. రెవెన్యూ అకౌంట్ అంటే పాలసీదారుల ఖాతా, లాభ నష్టాల ఖాతా అంటే వాటాదారుల ఖాతా, బ్యాలెన్స్ షీట్. సో ఈ 3 వేసుకుండాలి మీరు. నేను నెట్టుపోయినట్టుంది కలర్లో. జీవిత బీమా కంపెనీలు. సో అకౌంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాం. బీమా అనేది ఒక రకమైనటువంటి కాంట్రాక్టు లేదా ఒప్పందము అని. ఈ ఒప్పందం 2 పార్టీల మధ్య జరుగుతుంది. ఆ 2 పార్టీలు ఎవరయ్యా అంటే ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూర్డ్ అంటే పాలసీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఇన్సూరర్ బీమా కంపెనీగా ఉంటుంది. ఇన్సూర్డ్ ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సముదాయం కానీ, సంస్థ కానీ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ అనుకోని సంఘటన వలన ఇన్సూర్డ్ కు కలిగే ఆస్తి నష్టాలను
ఇన్సూరర్ నష్టపరిహారం చెల్లిస్తుంది. కాబట్టి బీమా ఒప్పందం ప్రకారం ఇన్సూర్డ్ అంటే బీమా కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిర్ణీత కాలంలో చెల్లించే నిర్ణీతమైన మొత్తాన్ని ప్రీమియం అంటారు. సో అలాగే మనం ఇంకా 2 రకాలైనటువంటి బీమాల గురించి చెప్పాం. అవి బీమాను మనము అకౌంటింగ్ దృష్టిలో ఉంచుకొని బీమాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జీవిత బీమా, 2 సాధారణ బీమా. సో జీవిత బీమా వ్యాపారము 1956 భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ నియమ నిబంధనలకు లోబడి నిర్వహించబడుతుంది. ఈ రకమైనటువంటి బీమా కంపెనీలు పాలసీదారులు మరణించిన లేదా నిర్ణీత వయసును పొందిన ఏది ముందైతే నిర్ణీతమైన మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. ఈ విధమైనటువంటి జీవిత బీమా అనేది రక్షణ, పెట్టుబడి అంశాలను లక్షణాలుగా కలిగి ఉన్నది. అలాగే సాధారణ బీమా, ఈ రకమైనటువంటి బీమా జీవిత బీమా కాక మిగిలినటువంటివి బీమాలు అంటే అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాదాల బీమా, చౌర్య బీమా, విశ్వాస బీమా, మూడవ పార్టీ బీమా, కార్మికుల నష్టపరిహార బీమా, అనుషంగిక నష్టం మొదలైనవన్నీ దీంట్లో సాధారణ బీమా కిందకు వస్తాయి. అలాగే ఈ రకమైనటువంటి బీమాదారులు పాలసీదారును ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరిస్తుంది. ఇందుకొరకు పాలసీ స్థిరమైన మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాలి. అయితే సాధారణ బీమా అనేది ఇది 1 సంవత్సరం కాలం వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి ఎవరి ఇయర్. దాని గడువు 1 సంవత్సరం ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకుంటే తర్వాత ఇయర్కి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. జీవిత బీమా అది కాదు. జీవిత బీమా అనేది ఆ జీవితం 20 సంవత్సరాలకు వర్తిస్తుంది. కాబట్టి ఇలా రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి అకౌంటింగ్ దృష్ట్యా ఇటు రెండింటిని జీవిత బీమా ఏరియాగా, సాధారణ బీమా ఏరియాగా మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే జీవిత బీమా వ్యాపారం ఖాతాలు అనేటివి భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసిన తర్వాత జీవిత బీమా చట్టము 1956ను సవరించి జీవిత బీమా వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రైవేటు కంపెనీలు కూడా అనుమతించడం జరిగింది. ప్రస్తుతం బీమా కంపెనీలన్నీ బీమా రెగ్యులేషన్ అండ్ అభివృద్ధి మండలి చట్టం 1999కి లోబడి పనిచేయాలి. దీన్ని IRDA అంటాము. ఇండియన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి బీమా కంపెనీల ఆర్థిక నివేదికను తయారు చేయాలి. సో కాబట్టి ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి అమలు ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి బీమా కంపెనీ తయారు చేయవలసినటువంటి ఆర్థిక నివేదికలు, యాజమాన్య రిపోర్టు, ఆడిటర్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఆర్థిక నివేదికలు, యాజమాన్య రిపోర్టు, ఆడిటర్ రిపోర్టు సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనకు రూపొందించారని చెప్పాం. కాబట్టి బీమా వ్యాపారం నిర్వహించే బీమా కంపెనీలు షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి. సాధారణ బీమా వ్యాపారం నిర్వహించు కంపెనీలు షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు పాటించాలి. ప్రతి బీమా కంపెనీ, పునర్బీమా కంపెనీ ఆర్థిక నివేదికలు, ఆడిట్ రిపోర్టు షెడ్యూల్డ్ సిలోని నిబంధనలకు దాని దగ్గరగా కానీ రూపొందించాలి. అలాగే 4 రెగ్యులేటరీ సమాఖ్య కాలక్రమంగా ఆడిటర్లు నియామకము, కొనసాగుట, తొలగింపుట, సంబంధిత జారీ చేయు మార్గదర్శకాలు, అట్లే వారి అర్హతలు, అనుభవం, కొనసాగే కాలమునకు సంబంధించిన నియమాలన్నీ కూడా మనకు రెగ్యులేటరీ సమాఖ్య నియమాలు జారీ చేసినట్టు పాటించాలి. సో దీని ప్రకారం మనము మొదట రెవెన్యూ ఖాతా నమూనా వేసుకున్నారు. మీరు వేసుకున్నారా రెవెన్యూ ఖాతా నమూనా? ఏమియా భూపతి? సార్ వేసుకున్నాం సార్. రైట్. సో కాబట్టి
అది నమూనా. ఫస్ట్ రెవెన్యూ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాభ నష్టాల కథ, ఆస్తి అప్పులు పట్టి, వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ వివరాలు కూడా నమూనా చెప్పాను. సో ఇక్కడ 1 ప్రీమియము, దీంట్లో నుంచి అంగీకరించిన ప్రీమియంలు, ఇచ్చేసిన పునర్బీమాలు, అంగీకరించిన పునర్బీమాలు ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకోవాలి. దానికి పెట్టుబడులపై ఆదాయము అంటే వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దె స్థూలం ఉంటే చూపించాలి. పెట్టుబడుల అమ్మకంపై నష్టము, లాభాలు ఏదైనా ఉంటే కూడా లాభాలు నష్టాలు సర్దుబాటు చేసి నికరం ఎంత లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందో చూసుకొని మనం చూపించాల్సి వస్తుంది ఇక్కడ. అలాగే సరైనటువంటి మార్పు, మూల్యాంకనం వలన బదిలీ, ఇలాంటి అంశాలన్నిటిని మనము ఇక్కడ చూపిస్తాము. షెడ్యూల్డ్ 1 ప్రీమియము, షెడ్యూల్డ్ 2 కమిషను, అంటే బీమా వ్యాపారం చేసేటువంటి కంపెనీలకి ఏజెంట్లు ఉంటారు, పాలసీదారులకి ఇటు ఇన్సూరర్ కంపెనీకి మధ్య వాళ్ళు ఏజెంట్లుగా పనిచేస్తూ, మీడియేటర్స్ మధ్యవర్తంగా పనిస్తూ పాలసీ కంపెనీలకి పాలసీలు కట్టిస్తారు. దాని నుంచి ఏమేమి పాలసీలు, ఎలాంటి ప్రయోజనాలు, ఏంటి అవేర్నెస్ తెప్పియడం. అలాగే ఏదైనా ఖాతాదారులకు అవసరమైనటువంటి సర్వీసెస్ చేయడం, ఇలాంటివి ఏజెంట్లు చేస్తూ ఉంటారు. సో కాబట్టి వచ్చినటువంటి ప్రీమియంలు ఏజెంట్ల కమిషన్ చెల్లిస్తుంది. సో కాబట్టి దాన్ని ఖర్చు కాబట్టి మనం షెడ్యూల్డ్ 2లో చూపిస్తాము. బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు షెడ్యూల్డ్ 3లో చూపిస్తాము. ఇవి రెండు మొత్తము పైన ప్రీమియం మొత్తం ఏ గాను రాసుకొని, దీన్ని మొత్తం బి గాను రాసుకొని, నెక్స్ట్ సి ఉపకారం చెల్లింపు అంటే బెనిఫిట్స్ పెయిడ్ లేదా క్లెయిమ్స్ అని కూడా అంటాం. దీని కింద మనం ఏమేం క్లెయిమ్స్ బీమా కంపెనీ చెల్లించేటువంటి ఏ రకమైనటువంటి చెల్లింపులైనా సరే, మధ్యకాలిక బోనస్, అది ఫైనల్ డివిడెండ్, ఏదైనా సరే మనం ఇక్కడ ఉపకరణాల కింద దాన్ని చూపించాలి. షెడ్యూల్డ్ 4 మధ్యకాలిక బోనస్ కానీ, వడ్డీ కానీ, క్లెయిమ్స్ చెల్లించినప్పుడు అది వార్షికాలు కానీ అన్ని ఇక్కడ ఖర్చులు కానీ చూపిస్తుంది. ఈ మొత్తం అంతా టోటల్ చేసుకొని సి అంటుంది. మొదట ఏ నికర ప్రీమియం వస్తుంది, దాంట్లో నుంచి ఈ 2 తీసేస్తే డి మిగులు సర్ప్లస్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఏ మైనస్ బి అంటే కమిషను, నిర్వహణ వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు, దాన్ని మొత్తం బిగా అంటాము. సి ఉపకారంలో చెల్లింపు, అది సి కాబట్టి ఆ రెండింటిని తీసేస్తే డి మనకు మిగులు లేదా లోటు, డి ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. సో ఇది మనకు రెవెన్యూ ఖాతా నమూనా. ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ మొత్తంలో దాదాపు 90% పాలసీదారులకు చెందుతుంది ఆ మొత్తం టోటల్ రెవెన్యూలో. అలాగే 10 లేదా ఇంకా తక్కువగా కాల్చుకుంటే వాటాదారుల ఖాతా, లాభ నష్టాల ఖాతాకి మళ్లించడం జరుగుతుంది. లాభ నష్టాల ఖాతాలో మళ్ళీ ఇక్కడ రెవెన్యూ ఖాతాదారుల నుండి వాటాదారులకు చెల్లించినటువంటి మొత్తం లాభాలు ఎంతైతే ఉంటాయో ఆ మొత్తాన్ని తీసుకుని వాళ్ళు మళ్ళీ అక్కడ మళ్ళీ పెట్టుబడులపై ఆదాయము, డివిడెండ్లు, పెట్టుబడులు విమోచనం వలన లాభము, నష్టము, ఇతర ఆదాయాలు, అవన్నీ అక్కడ చూపించి దాన్ని మొత్తం ఏ అంటారు. అలాగే బీమా వ్యాపారానికి ప్రత్యక్షంగా సంబంధం లేని ఇతర ఖర్చులు, రాని బాకీలు, ఏర్పాట్లు, అలాంటివన్నీ పెట్టుబడుల విలువ తగ్గుదల అంశంలో, ఇవన్నీ పెట్టుబడుల సంశయాత్మక బాకీలపై ఏర్పాటు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూపిస్తాము. చూపించిన తర్వాత వాళ్ళకి పన్నుకు ముందు నికర లాభం, తర్వాత పన్ను, తర్వాత నికర లాభం, పన్ను తదుపరి లాభం లేదా నష్టం, మిగతా ఆస్తి అప్పుల బట్టీకి బదిలీ చేసింది, ఇవన్నీ వివరంగా చూపిస్తారు. అలాగే బ్యాలెన్స్ షీట్, ఫామ్ ఏ బ్యాలెన్స్ షీట్, బిఎస్ అంటారు సింపుల్ గా. ఈ వాటాదారుల నిధుల కింద వాటా మూలధనము షెడ్యూల్డ్ 5, రిజర్వులు మిగుళ్ళు షెడ్యూల్డ్ 6, అలాగే అప్పు చేయుట షెడ్యూల్డ్ 7, పెట్టుబడులు ఇది షెడ్యూల్డ్ 8, 9 రుణాలు, 10 స్థిరాస్తులు, 11 నగదు మరియు బ్యాంకు నిల్వలు, అడ్వాన్స్లు మరియు ఇతర ఆస్తుల కింద షెడ్యూల్డ్ 12లో చూపిస్తాము. అలాగే ప్రస్తుత అప్పులు షెడ్యూల్డ్ 13లో చూపిస్తాము. 14 ఏర్పాట్లు, ఇవన్నీ చిల్లర మల్లర వ్యయాలు వచ్చేసి 15 షెడ్యూల్డ్ 15లో చూపిస్తాము. ఈ విధంగా వేసుకుంటూ వస్తే ఆస్తుల వరకు ఏ షెడ్యూల్డ్ అయితే ఆస్తులు సపరేట్ గాను, అప్పులు సపరేట్ గాను టోటల్ చేస్తే నిర్ణీత తేదీ నాటికి ఆ సంస్థ యొక్క ఆస్తి అప్పులు బట్టి మనకు ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలియచేస్తుంది. సో ఇది మన నమూనా వేసుకున్నారు మీరు ఆల్రెడీ.
దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెడతాను, రాసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ తో పాటు మేము కొన్ని అంశాలు చెప్పాం. క్లెయిమ్స్ అంటే ఏంది, వార్షికాలు, వదులుకోళ్ళు, బీమా నిధి, ప్రీమియం, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం, వడ్డీ రేట్లు మరియు అద్దెలు, డివిడెండ్లు, పునర్బీమా ఇవంటి ఏంటి అనేది అంతా నోట్స్ రాసుకుని ఉండాలి. రాసుకున్నారో లేదో మీరు? రాసుకున్నారా? రాసుకుంటే వాట్సాప్ లో ప్రాబ్లం పెడతాను. వాట్సాప్ లో ప్రాబ్లం కూడా పెట్టుండానా? ఎక్కడ దాకా పెట్టున్నాను చూడండి. ఏం పోతే ఫస్ట్ ప్రాబ్లం దాకా సార్. ఎక్కడ దాకా? ఫస్ట్ ప్రాబ్లం పూర్తిగా షెడ్యూల్స్ తో కూడా పెట్టినానా? లేదు సార్, ప్రాబ్లం మాత్రం పెట్టినారు సార్. రైట్, ఆ ప్రాబ్లం రాసుకోండారా? లేదు సార్. లేదా? రాసుకున్నాను సార్. మిగతా వాళ్ళు? ఆ ఫస్ట్ ప్రాబ్లం చాలా పెద్దది, ఊరికే బ్రీఫ్ గా చాలా అంశాలు ఇచ్చాడు, పెద్దది. అది అంత పెద్ద ప్రాబ్లమ్స్ మనం వేయలేము, ఎగ్జామ్స్ లో రాదు కూడా. కాబట్టి వేస్తే ఎలా వేయాలనేది నేర్చుకుని తెలుస్తుంది కాబట్టి అన్ని అంశాలు ఇచ్చున్నాడు అక్కడ. ఆ ప్రాబ్లం రాసి పెట్టుకోండి. మిగతా వాళ్ళు కూడా రేపు మీరు క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులకు వస్తే చెప్దాం. ఇంకేమే భూపతే? ఎవరు? ఆరు మంది ఉన్నారు. ఇంకేం భూపతి? ఇక్కడ కరెంట్ లేదు, నెట్ రావడం లేదు సరిగా. ఓకేనా? హలో, యో భూపతి, కరెంట్ వచ్చింది. హలో, హలో భూపతి, ఏమైనాడయ్యా భూపతి? ఉన్నాను సార్. బ్యాక్ అయిపోయింది సార్. ఓకే, అది ఆ ప్రాబ్లం రాసి పెట్టుకోండి, రేపు వేద్దాం. ఓకేనా? సరే సార్. రాసి పెట్టుకోండి, రేపు ఆఫ్లైన్ లో వేద్దాం. మీరు రావాలి క్లాసులకి, రేపు ఈరోజు వచ్చుండాలి. ఓకేనా? సార్. 30
31/3/2010తో అంతమయ్యే సంవత్సరానికి నేషనల్ జీవిత బీమా కంపెనీకి సంబంధించిన వివరాలు, లాభ నష్టాల కథ, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయండి అన్నాడు. అదేనా రాసుకోండి. మిగతా వాళ్ళు మీరుమా, నందిని, వసంత, మీరు కూడా రాసుకున్నారా? రాసినాం సార్. వెరీ గుడ్. రేపు నుంచి వస్తారా కాలేజీకి? ఏమ్మా? హలో, కాలేజీకి మాస్క్లు వేసుకుని నీట్గా శానిటేషన్ లేకపోయినా ఏదైనా సోప్తో చేతులు శుభ్రం కడుక్కొని రాండి. నీట్గా జాగ్రత్తగా ఉండాలి క్లాస్కి. రేపు నుంచి రాండి కాలేజీకి. ఏమ్మా వసంత, నందిని, భూపతి వస్తాం సార్. వస్తారా? వెరీ గుడ్. మరి జాగ్రత్తగా రావాలా. వస్తే 2 యూనిట్లు ఉన్నాయి, 2 యూనిట్లు కంప్లీట్ చేద్దాం. ఇదంతా నోట్స్ రాసి పెట్టుకున్నారు. షార్ట్ నోట్స్ అన్నిటికీ. వీటికి పునర్బీమా అంటే ఏంటి, వార్షికాలకు ప్రతిఫలము, ప్రీమియము, క్లెయిమ్స్, వదులుకోళ్ళు అవన్నీ మీకు ఇప్పుడు లాస్ట్ మంత్ షార్ట్ నోట్స్ ఇప్పుడు 5 మార్క్స్కి వస్తుంది. ఎస్ఏ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ 10 మార్క్స్కి చేసి 3ని 5 చేసినాడు. కాబట్టి నీట్గా రాసి పెట్టుకోవాలి. షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్గా అడుగుతాడు. 25 మార్కులకు ఉంది మన షార్ట్ నోట్స్ కూడా. అది 50 మార్కులకు వస్తే ఇది 25 మార్కులకు వస్తుంది. కాబట్టి మొత్తం నెగ్లెక్ట్ చేసేదానికి వీల్లేదు. షార్ట్ నోట్స్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నోట్స్ ఎగ్జామ్లో నీట్గా ప్రజెంట్ చేస్తే మనకు 75 మార్కులకి అటెంప్ట్ చేసేదానికి వీలవుతుంది.
సార్ ఇది లాగిన్ భారతపాడు లాగిన్ రావడం కదా ఓన్లీ యాప్ లోనే ఆఫ్లైన్ వస్తాయి కదా పుల్కాలు ఆఫ్లైన్ రాకుండా ఏం చేస్తాం ఇప్పుడు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లేదు మీకు ఎత్తేస్తున్నారు మీరు అందరూ క్లాసులకు రావాల్సిందే రేపు నుంచి ఓకేనా ఏమి భూపతి తింటున్నారా హలో హలో వింటున్నాం సార్ అది ఆన్లైన్ లో క్లాసులో ఆఫ్లైన్ లో రాండి రేపు నుంచి కాలేజీకి రాండి జాగ్రత్తగా మాస్కులు గీసులు వేసుకొని నీట్ గా చేతులు శానిటైజ్ చేసుకొని సరే మరి అయితే రేపటి నుంచి వస్తారా సార్ వస్తాం సార్ ఓకే మా రైట్ రేపు కలుద్దాం అయితే